ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆదరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దినాల్లో ఆదరణ లేక అనేక మంది ఆయా విధాలుగా కొట్టబడుచు మరి చాలా రకాలుగా నిరాశకు నిస్పృహకు లోనై చివరికి తమను తాము ఈ లోకంలో తమ జీవితయాత్ర అర్థాంతరంగా ముగించుకొని వెళ్ళిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని సన్నిధి ద్వారా, దేవుని యొక్క ప్రజల సహవాసం ద్వారా ఆ నిత్యమైన ఆదరణ దేవుడు తన ప్రజలకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. సియోను దేవుని యొక్క సన్నిధి, దేవుని మందిరంగా పిలువబడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఇటువంటి ఆదరణ లేకుండా నీవు కూడా నిరాశ నిస్పృహలతో కొట్టబడుచున్నావా? అయితే ప్రభువు నీకు ఆదరణ కలగచేయాలని చూస్తుంటున్నాడు. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 19వ చరణంలో కీర్తనాకారుడు ఈ మాటలు రాస్తూ అంటున్నాడు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అంతరంగములో విచారములు ఎంతో హెచ్చగా దేవుని గొప్ప ఆదరణ మన ప్రాణములకు నెమ్మది కలుగచేయుచున్నది. ఈరోజు ఎన్నో రకాలైన విచారములు నీ అంతరంగంలో కదిలి మెదలుతున్నాయని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భౌతికమైనటువంటి ఈ లోకంలో మనం జీవిస్తున్న తరుణంలో మన యొక్క భౌతిక జీవనానికి ఎన్నో అవసరతలు అక్కరలు ఉంటున్నవని దేవుడు ఎరుగును. నీ జీవితంలో వాటన్నిటిని సమకూర్చబడాలి అంటే మనము ప్రభు వైపు చూచి ఆ నిత్య ఆదరణకర్త అయినటువంటి ఆయనపై మనం ఆనుకునే వారంగా ఉండాలి. కొన్ని మనస్సు నీ మీద ఆనుకొనును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని యెషయా 26:3లో మరి దైవజనుడు రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఆదరణ దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క సన్నిధి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడేదని యెషయా 66:13లో దేవుడు చెప్పినాడు. అలాగున దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని యొక్క ఆదరణ పొంది మనం దీవించబడదుము గాక.